क्योंकि यहाँ पर S-400 रशिया से हमने 5 S-400 खरीदे, उसमें से 3 हमारे पास आ चुके हैं। लेकिन चूंकि रशिया और यूक्रेन का वॉर जारी है तो वो 2 अब तक हमारे पास नहीं आए, लेकिन वो 3 S-400 की वजह से हमारे ये 15 शहर जो है वो। నమస్కారం. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది ఈరోజు. అదే వాళ్ళ రక్షణ వ్యవస్థలను రెండింటిని లాహోర్లో కరాచీలో ఉన్నటువంటి వాయు రక్షణ వ్యవస్థ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను లాహోర్లో కరాచీలో ఉన్న 2 స్థావరాలను ఇలా మన ఇండియా పేల్చేసింది. అయితే వాళ్ళు ఎందుకు పేల్చాల్సి వచ్చింది మన ఇండియా అంటే, వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోని సైనిక స్థావరాల మీద మిసైల్స్ ప్రయోగించడానికి ప్రయత్నం చేసింది. ఒక 7-8 సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ మిసైల్స్ను వదిలింది. అయితే మన రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మధ్యలోనే వాటిని పేల్చేసినారు. అంటే మన సైనిక స్థావరాల మీదకి రాకుండా మధ్యలోనే పేల్చేసినారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి వాయు రక్షణ వ్యవస్థను అంటే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ను రెండింటిని ఇప్పుడు పేల్చేయడం వల్ల పాకిస్తాన్ ఇప్పుడు చాలా నష్టపోవడమే కాదు, ఇప్పటి నుంచి వాళ్లకు రక్షణ వ్యవస్థ అంటే పని చేయకపోవడం వల్ల మనం ఉపయోగించినటువంటి మిసైల్స్ను కానీ జెట్ ఫ్లైట్స్ను కానీ రాకెట్స్ను కానీ డ్రోన్లను కానీ అది గుర్తించలేదు. ఇప్పుడు కనుక రాడార్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి వాటిని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాను సైనిక శక్తి పూర్తిగా సన్నగిల్లిందని మనము చెప్పుకోవచ్చు. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.